పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు దిశావాస్తు శుభాకాంక్షలు. యా రా లా వా ఈ అక్షరాలకు సంబంధించి తెలుసుకుందాం. వీళ్ళకు ఉత్తర స్థానం వస్తుంది. ఉత్తరం వీళ్ళ సొంత స్థానం. యా వర్గం వాళ్ళు ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటే తిరుగులేని స్థానంలో ఉంటారు. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కొనసాగుతుంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేసినా ఎదురుండదు. ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు తప్పనిసరి అవుతుంది. కేసీఆర్ దిగిడ గతంలో బంజారాయిల్స్ లో ఉన్నది ఉత్తరం ఫేస్ ఇల్లే. అది చంద్రశేఖర్ రావుకు మిత్రస్థానం, అదే కేసీఆర్ కు 6వ స్థానం కాబట్టి తిరుగులేని స్థానంకి వచ్చేసింది. కాబట్టి అతను ఇలా తిరుగులేని నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందిండు. అయితే నేనేమంటుండా, ఉత్తరం అనేది యా వర్గం వాళ్ళకు సొంత స్థానము. వాళ్ళు ఏమైనా ఆడుకోవచ్చు పాడుకోవచ్చును. ఇకపోతే వాళ్ళు ఈశాన్యం నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు తీసుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళ జీవితం అంతటితో సమాప్తం అవుతుంది. అంటే వాళ్ళకి 2వ స్థానం అవుతుంది. 2వ స్థానం అంటే ప్రమాదం, అంటే యాక్సిడెంట్లు రావచ్చు, ఏవైనా ప్రమాదాలు జరగవచ్చు, ఎటువంటి సమస్యలైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి నార్త్ ఈస్ట్ కార్నర్ యా వర్గం వాళ్లకు అసలు పనికి రాదు. వాళ్ళకి ఎవరైనా పుక్కడికి ఇల్లు ఇచ్చినా తీసుకోవద్దని మళ్ళీ తెలియజేస్తూ, దయచేసి యా వర్గం వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు తీసుకోవద్దని, యా రా లా వా పేరుకు మొదటి అక్షరాలు అయి ఉంటే మాత్రం వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకోవద్దని మరీ తెలియజేస్తున్నాను. ఇకపోతే తూర్పు భాగంకి వెళ్ళిపోదాం. తూర్పు అనేది వీళ్ళకి 3వ స్థానం. యా వర్గం వాళ్ళకు తూర్పు అనేది 3వ స్థానం. 3వ స్థానం అంటే వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఏం చేసినా అంటే మరీ గొప్పగా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఉన్నంతలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంటారు. పేరు ప్రతిష్టలు ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఎలక్షన్లో కూడా గెలుచుకోవచ్చు, లేదు వ్యాపారాల్లో అభివృద్ధి చెందొచ్చు, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందొచ్చు. కాబట్టి తూర్పు స్థానం వీళ్లకు 3వ స్థానం అవుతుంది. మంచిగా ప్రభావవంతంగా ఉంటుంది. ఇకపోతే ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలో అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో యా వర్గం వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవద్దు. ఒకవేళ అలా ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టయితే చాలా సమస్యల్లో ఇరుకోవాల్సి వస్తుంది. ఆర్థిక సమస్య వీళ్ళని వెంటాడుతుంది. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యా వర్గం వాళ్ళు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఇల్లు నిర్మాణం చేసుకోవద్దని మరీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అది యా వర్గం వాళ్లకు సౌత్ ఈస్ట్ కార్నర్ 4వ స్థానం అవుతుంది. కాబట్టి అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోకూడదు. ఇకపోతే యా వర్గం వాళ్ళు దక్షిణ మధ్యలో అంటే తూర్పున వేరే వాళ్ళ ఇల్లు ఉండాలి, పడమటన వేరే వాళ్ళ ఇల్లు ఉంటే 2 ఇండ్ల మధ్యన దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెట్టుకొని యా వర్గం వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. మన వాస్తు పండితులు దక్షిణ ముఖద్వారం చేయొద్దు అంటారు. అదే యా వర్గం వాళ్ళు దక్షిణంలో ముఖద్వారం పెట్టకుండా తూర్పులో సింహద్వారం పెట్టి కంపౌండ్ గుంట గేటు మాత్రమే దక్షిణానికి వెళ్తే మాత్రం నేను బాధ్యత వహించను. వాళ్ళు ఏమాత్రం లాభం పొందే అవకాశాలు ఉండవు. 5వ స్థానం అయినప్పటికీ అది 5వ స్థానంగా పనిచేయదు. ఎందుకంటే అది ముడ్డెనికి విస్తారి భోజనం కిందికి వస్తుంది. కాబట్టి తూర్పు ముఖద్వారం పెట్టి దక్షిణం గేట్ పెట్టి యా వర్గం వాళ్ళు జీవించడం కుదరదు. దయచేసి దక్షిణంలో రోడ్డు ఉంటే దక్షిణ ముఖద్వారంలో సింహద్వారం తప్పనిసరిగా పెట్టాలని, తూర్పు ద్వారం పెట్టి దక్షిణ గేటు పెట్టవద్దని మరీ తెలియజేస్తున్నాను. ఇకపోతే యా వర్గం వాళ్ళు నైరుతిలో ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చును. నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అని అంటారు దీన్ని. ఇది చాలా చెడ్డ ప్లేసు, కానీ యా వర్గం వాళ్ళకు మాత్రం ఇది నంబర్ 1 ప్లేసు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.